सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री नमः। ओम प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। श्रीमद् भागवतं पंचम स्कंदम 12వ అధ్యాయం భరతుడు రఘుగణ చక్రవర్తికి బోధన చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. భరతుడు అడిగాడు ప్రశ్న, అయ్యా పెద్ద ప్రశ్న అడుగుతున్నాను, 4 శ్లోకాల ప్రశ్న. ఏమిటి అంటే, నువ్వు జీవన్ముక్తుడివి పుట్టుకతోనే, కానీ నీ శక్తి జ్ఞానం మరుగుపరిచి ఎవరికి తెలియకుండా తిరుగుతున్నావు. బట్ అన్నట్టు ఉంటుంది. మరి మాలాంటి అజ్ఞానులు నిజ ప్రపంచాన్ని నిజం అనుకొని దీంట్లో సుఖాల కోసం వెతుక్కుంటూ, అవును, బాగా వేసవిలో ప్రయాణం చేస్తున్నటువంటి బాటసారి ఏ విధంగా అయితే దాహానికి లోనయ్యి బాధలకు పడుతూ ఉన్నాడో అట్లాగా మా జీవితం ఉంది. పైగా బాగా రోగానికి లోనైనటువంటి వాడు ఔషధం లేకపోతే బాధలు ఏ విధంగా ఉంటాయో అలాగా ఉన్నాయి మా పరిస్థితులన్నీ కూడా. చెప్పావు, తత్వ విచారణ చేస్తే లోకం మిథ్య అవుతుంది అని. నాకేమో కనిపించేదే నిజము అని అనుకుంటున్నాం, అందుకే బాధలకు లోనవుతున్నాం. చక్రవర్తిని నాకు కావలసినవి అన్నీ ఉన్నాయి, ఆయన సుఖం లేదు. ఏం చేస్తే నీలాగా నిరంతరం సుఖంగా ఉండగలము? మాకు ఆ విషయాన్ని విశదంగా తెలియపరచవయ్యా చెప్తున్నాడు జడభరతుడు. అవునా? మొట్టమొదటిగా చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ దేహం అనేక రకాల భాగాలు కనిపిస్తున్నాయి, కాళ్ళు చేతులు, దేహంలో అనేక రకాలైనటువంటి భాగాలు. అవన్నీ ఇవన్నీ కూడా చూస్తే
అవన్నీ ఉన్నాయి. దాంతో పాటు ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఒక కర్ర పలకలో పెట్టుకున్నావు. ఆ ఆ కర్ర పలకలో కూర్చొని నేను ఒక రాజుని అని అనుకుంటున్నావు. దేని చూసి? దేహాన్ని చూసే రాజుని అని అనుకుంటున్నావు. మరి ఆ పలకలాగానే నీ శరీరం కూడా అజ్ఞానపూర్వమైంది, జడమైంది. అవునా? ఆ పల్లకి అనుకుంది అని అనుకోండి, నేను రాజును మోస్తున్నాను ఓ అని. అలాగే ఈ దేహం కూడా, దేహంలో కూర్చొని నువ్వు కూడా దేహాన్ని అని అనుకుంటున్నావు చాలా గొప్పవాడిని మహారాజు. రెండు జడమేనయ్యా. ఆ పల్లకీకి ఎంత విలువో ఈ దేహానికి కూడా అంతే విలువ ఉంది. కానీ అసలైనటువంటి విలువైన వాడు ఎవడో నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అని గుర్తించు. ఏంటి అలా 7వ శ్లోకం నుండి 695వ పేజీ. తోచాడి మాంస్తం యది కష్టదీనా ఇష్ట్వా నిరనుగ్రహోసి జనస్య గోప్తాస్తి వికత్తమానో నశోభసే వృద్ధా సభాసు దృష్టాః యదా క్షిదేవేవ చరాచరస్య విధావనిష్టాం నిత్యం తన్నామతోన్యద్వ్యవహారమూలం నిరూపం నిరుక్తం క్షితి అవిద్యయా మనసా కల్పితాస్తే ఏషాం సమూహేన సజ్జీవమజీవ మన్యత్ ద్రవ్య స్వభావాసాయ కాల కర్మ నామ్న జయావేహీకృతం ద్వితీయం జ్ఞానం శుద్ధం పరమాత్మేకం అనంతరం త్వబహిర్బ్రహ్మ సత్యం ప్రత్యక్ప్రాక్శాంతం భగవద్ధ సంగం యద్వాసుదేవం కవయో వదంతి రహు గణైతత్తాపసానాయాతి యద్వాసుదేవం కవయో వదంతి రాహు గణై తత్తపసానాయాతి నచేజ్యాయ నచ్చందసానైవ జలాగ్ని సూర్యైః వినామహాత్పదారజో అభిషేకం. ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరు? భారతుడు చెప్తాడు. అయ్యా నేను సింధు దేశానికి రాజట. ఈ సింధు దేశం ఏమో అప్పుడు రాముడు తన పిల్లలకి ఒక్కొక్కరికి రాజ్యం ఇచ్చేస్తూ ఉన్నాడు. వాళ్ళల్లో ఒకరు ఈ సింధు దేశానికి రాజు. ఇక్ష్వాకువంశమే. 4 అన్నదమ్ములు ఉన్నారు కదా. 4 అన్నదమ్ములకి పిల్లలు ఉంటే ఆ పిల్లలకి అందరికీ ఒక కొంచెం పంచి చేసేసారు. అందులో సింధు దేశం ఒకటి. ఆ సింధు దేశం వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి వాడు ఈ రహుగుణ చక్రవర్తి. నువ్వేమనుకుంటున్నావు? నేను ఈ సింధు దేశానికి రాజుని అని గర్వంతో దేహాభిమానాన్ని పట్టుకొని నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. నువ్వు ఈ దేహం నేను ఒక దేశానికి రాజుని అనే భావం కలిగి ఉన్నంత వరకు ఇక ఆత్మజ్ఞానం రాదయ్యా. పైగా అధికారంగానే గర్వాన్ని ఇచ్చింది అని అనుకోండి. దానివలన వ్యక్తి చేయకూడని పనులన్నీ చూపిస్తాడు. అధికార బలంతో ఇతరులను బాధ పెట్టడం అనేటువంటిది ఎక్కడైతే జరుగుతూ ఉందో క్రమంగా ఆ వ్యక్తికి అన్నీ వదిలిపోతాయి. చివరికి అధికారం కూడా వదిలిపోతుంది. సో వ్యక్తి అధికారం వదిలిపోయే ముందే లోపల కంప్లీట్గా దుఃఖాలు పాలైపోతాడు, అశాంతులు పాలైపోతాడు. జీవితం అనుకూలంగా ఉండగానే, మనసు కూడా అనుకూలంగా ఉండగానే, జీవితం ప్రశాంతంగా నడుస్తూ ఉండేటప్పుడే వ్యక్తి గుర్తించాలి నేను మంచి పనులే చేసి మన సత్యాన్ని తెలుసుకోవాలి అని. కానీ ఎప్పుడైతే సత్య ప్రవర్తన పోయిందో, ధర్మ ఆచరణ పోయిందో, లోపల అజ్ఞానం అహంకారాన్ని గర్వాన్ని ఇచ్చి చేయకూడని చేస్తుంది. ఇలా చేయకూడని ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో లోపల అలజడి పెరుగుతుంది. ఈ అలజడి వలన చేయకూడనంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దురభిమానం వస్తుంది, అసురత్వం రాక్షసత్వం వచ్చి
మరి ప్రజలందరినీ హింసించడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి వాడు అధికారం జారిపోయే లోపల ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోతాడు. అవునా? కాబట్టి ఇదిగో ఈ ప్రపంచంలో ఈ దేహం ఒక భాగమే. ఎలాగా? అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. అనేక రకాల చిన్న చిన్నవి, పెద్ద తెలివైనవి, తెలియలేనవి, అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. అలాగే అనేక రకాల వస్తువులు ఉన్నాయి. అన్నిట్లోనూ ఉన్నాడు భగవంతుడు. జీవరాశుల్లోనూ ఉన్నాడు, జడమైన వస్తువుల్లో కూడా ఉన్నాడు. బట్ ఈ విషయం తెలుసుకోవడానికి అవకాశం మానవుడికి ఒక్కడికే. కాబట్టి మానవుడు మహాత్ములను ఆశ్రయించి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ గాను ఉంటే సత్యానికి దగ్గర అవుతాడు. అంతేగాని నాకు అధికారం ఉంది, ధనం ఉంది, పదం ఉంది అనుకోని కానీ వ్యవహరించాడా ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. పూర్వజన్మలో సత్కర్మలు ఆచరించడం వల్ల ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కానీ దుష్కర్మలు ఆచరించావో ఇవన్నీ పోతాయి. మళ్ళీ దరిదాపులు కొన్ని లక్షల జన్మలు ఎత్తినా ఈ పోయినటువంటి రావడానికి అవకాశాలు కూడా ఉండవు. పూర్తిగా పతనం అయిపోదాం. కాబట్టి ఏం చేయాలి? 13 నిషేవమానో అనుదినం ముముక్షో మతిం సతిం యచ్చతి వాసుదేవి గ్రామ్య కథా విఘాతః నిషేవ్యమాణో దినం ముముక్షో మతిం సతిం యచ్చతి వాసుదేవి అహం పురా భారతరాజా విముక్తదృష్టాసుఖసంగబద్ధః ఆరాధనం భగవతైహమానో మృగో భవం మృగసంగాతః సామాధృతిర్మృగదేహేర్విరా కృష్ణార్చన ప్రభవానుజాతి అదోహం జనసంగదాసంగో విశంకమానో వివృతశ్చరామి తస్మాన్నరో సంగసుసంగజాత జ్ఞానాసి నైవ హరిం తదిహా కథనశ్రుతిభ్యాం లబ్ధస్మృతిర్యాస్యతి పారమధ్వనః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే 12ోऽధ్యాయः అథ 13ోऽధ్యాయः. బ్రాహ్మణ ఉవాచ సయేష సాధో పరిభ్రమాన్ భవానవ్యాతి న సర్వ విందతి యస్యామి మే శన్నరదేవ తస్య వార్ధం విలుంపంతి కునాయకం బలాత్. సో కాబట్టి ఏంటి అంటే ఎవరైతే సజ్జన సాంగత్యం చేస్తూ భగవంతుణ్ణి భక్తితో అర్చిస్తూ ఆయన్ని జపిస్తూ ధ్యానిస్తూ ఎవరు భగవంతుని గురించి వింటూ నిరంతరం సుఖంగా ఉండాలి అనే కోరిక కలిగి ఉంటారో వాళ్ళు మోక్ష అర్హులవుతారు. ఆయన కథ చెప్తున్నాడు. అయ్యా నేను కూడా పూర్వజన్మలో రాజుని, కర్మవశాన హాయిగా అడవుల్లో తిరుగుతూ ఉండి ఒక జంతువు లేడీ దాని సాంగత్యం వలన దాంతో తాదాత్మ్యం చెంది దాని మీద అనురాగం వలన నన్ను నేను మరిచిపోయి జ్ఞానాన్ని కోల్పోయి దానివల్ల ఏమైంది? ఇదిగో ఇప్పుడు ఈ జడమైనటువంటి మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. కారణం చిన్న లేడీ. అయ్యా అదేమన్నా వచ్చిందా, నన్ను అడిగిందా? ఏమీ లేదు. దాన్ని చూసి అభిమానం, దాని మీద రాగాన్ని పెంచుకొని నా పరమమైనటువంటి లక్ష్యాన్ని నేను కోల్పోయా. దానివల్ల మళ్ళీ జంతువుగా పుట్టాల్సిన అవసరం వస్తుంది. కానీ అదే మానవుడు ప్రపంచంలో ఎక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా బాధ్యతలు ఉన్నంత వరకు బాధ్యతలను నిర్వర్తిస్తూ అన్నిటికంటే పరమమైన బాధ్యత ఆత్మతత్వాన్ని అందుకోవడం. అందుకున్న తర్వాత దాన్ని గుర్తుంచుకుంటూ నిలబడ్డాడు. దానికే జీవితాన్ని 4 భాగాలుగా విభజించారు. మొదటి 25 ఏళ్ళు విద్యాభ్యాసానికి, తర్వాత 25 ఏళ్ళు గృహస్థాశ్రమానికి, తర్వాత 25 ఏళ్ళు వానప్రస్థానికి,
చివరి సమయం అంతా ఆనందంగా ఆత్మతత్వంలో విహరించమని చెప్పారు. నేను అన్నీ చేశా, చివరికి వచ్చేటప్పటికి ఆ లేడీతో తాదాత్మ్యం పుట్టాల్సిన అవసరం వచ్చింది, జంతువు పుట్టాల్సిన అవసరం వచ్చింది కదా. సరే, జంతువు పుట్టినప్పటికీ కూడా నేను గుర్తుంచుకొని ఉన్నా నా నిజ రూపాన్ని గుర్తుంచుకున్నా. దానికే ఆ లేడీగా పుట్టిన మిగతా లేడీలతో కలిసేది కాదు, ఒంటరిగా అదే చెట్టు మీద నుంచి రాలిన ఆకులు మాత్రమే ఇది నిరంతరం ఆత్మతత్వాన్ని గుర్తుంచుకునేదట. దానికోసం ఆ లేడీ జన్మ పోయింది, మళ్ళీ ఇదిగో ఇప్పుడు భర్తలుగా మళ్ళీ పుట్టింది. కానీ ఇక్కడ మళ్ళీ జాగ్రత్త పడుతున్నా. ఎందుకు? ప్రపంచంలో ఎవరి మీద తాదాత్మ్యం పెంచుకున్నా జ్ఞానం ఎగిరిపోతుంది అనేటువంటి భయంతో కదా. నేను ఎవరితో మాట్లాడకుండా ఎందుకున్నాను అంటే, ఎవరితో ఎక్కడ మాట్లాడి ఏ తాదాత్మ్యం వచ్చిందో దానివల్ల మళ్ళీ జ్ఞానం ఏమైనా ఎగిరిపోతుందేమో అనే భయంతోనే జాగ్రత్తగా ఉంటున్నాను. సరే అయితే జీవితాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి కొంచెం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఏమిటంటే మానవుడి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఒక వ్యాపారస్తుడిలాగా ఉంటుంది. అదేంటండి, జీవితం వ్యాపారంలాగా ఉంటుందట. దానికే అన్నారు జీవిత వ్యాపారము అని కూడా. జీవిత వ్యాపారము వ్యవహారాలన్నింటినీ కలిపితే ఒక వ్యాపారస్తుడు ఏ విధంగా అయితే నిరంతరం జీవిస్తూ ఉంటాడో మానవుడి యొక్క జీవితమే అలా ఉంటుందయ్యా. ఎలా? రెండు ప్రమత్తమావిశ్యయ ధోరణం మృగాః ప్రభూతవీరో తృణగుల్మగహ్వరే కఠోరదస్య నిర్మసకైరుపద్రత క్వచిత్ గంధర్వపురం ప్రపశ్యతి క్వచిత్వాచిచ్చాసురయోల్ముఖగ్రహం నివాసతో యత్ర వినాత్మభూతిం క్వచిచ్చ వ్యాప్త్యోతిత ప్రమోదతే నిర్వృతవన్మూర్తం నగారుక్షీర్విమానైవాస్తే పదే పదేభ్యంతర వర్ణినార్పిత కౌటుంబిక కృత్యత్తి వైజనాజనాయ క్వచిన్నగీర్ణో జగరాహినో జనో వైవైతి కించాతి ప్రవిద్ధః దష్టస్మశేతే అంధోంధకూపే పతితశ్రీ. ఇక్కడి నుంచి ఈ అధ్యాయం అంతా కూడా ఏమిటి అంటే, ఆయన అడిగాడు కదా ఈ విద్యా ప్రపంచంలో ఎందుకయ్యా తాదాత్మ్యం వచ్చింది అంటే ఏమని చెప్తావు? నేను భగవంతుడిని అందుకోవడానికే మానవ జన్మ వచ్చింది కదా. ఎంతమంది నిజంగా భగవంతుడు వైపు ఒక అడుగన్నా ఇస్తున్నారు? ఎంతమంది ఇస్తున్నారు? ఏం చేస్తారు? దేవుణ్ణి కూడా మట్టి బొమ్మగా మార్చేస్తారు. దేవుడు అంటే ఒక చిత్రపటం, అది కూడా చాలా మంది ఇళ్లలో ఆ కిచెన్లో ఆ కింద చిన్న గూట్లో ఇరుక్కుపోయి అలా ఆ వేడికి మన మాడిపోతూ ఉన్నటువంటి ఒక బొమ్మలాగాను, లేదా ఒక పెద్ద గ్రానైట్ విగ్రహం అయ్యి ఆ దేవాలయంలో కూర్చోన్నటువంటి ఒక బొమ్మలాగా రాతి విగ్రహం లాగాను అయిపోయి
ప్లస్ ఏమయ్యా దేవుడు అంటే అదేనండి ఆ దేవాలయం చూపిస్తాడు. నిజంగా దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నారు, మన దేవుడు ఎవరు? మనస్సులో, ఆ మనస్సులోనే ఉన్నారు. ఎవరు? సచ్చిదానంద స్వరూపం. స్వరూపుడు ఎక్కడున్నాడు? సచ్చిదానంద మన హృదయంలో, మనకు ఎంత దూరంలో ఉన్నాడు? మనలోనే ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు? మనలోనే ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు? అక్కడ మనలోనే ఉన్నాడు. అమర్నాథులు, కైలాసంలో. అవునా? సరే స్వామి, మీ మాట ప్రకారం లోపలే ఉన్నాను, అక్కడ దాకా ఎందుకు వెళ్ళడం? వెళ్ళొద్దానంటారా? ఓ లేదు, మరి ఎందుకు వెళ్ళడం చెప్పండి. లోపల ఉన్న దైవత్వాన్ని పైకి తీసుకోవడానికి అవి ప్రత్యేకమైన స్థలాలు. అవునా? పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మహాత్ముల యొక్క, ఋషుల యొక్క తపోభూమి, ప్రదేశానికి వెళితే దేవుణ్ణి ఎక్కువగా పైకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, అనుభవించడానికి అవకాశం, దైవత్వాన్ని పెంపొందింపజేసుకోవడానికి. అయ్యా, దేవుడంటేనే అసలు అవగాహనే లేనటువంటి వాళ్ళకి ఏమవుతాయి? ఆ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ప్రచార స్థలాలుగా మారుతాయి. కదా? అంతే. అరే బాబు, దైవాన్ని గురించి 5 నిమిషాలు చెప్తాను వినంటారా? మా ఊళ్ళో కాముగా ఎవడు ఏమన్నా పట్టించుకోకుండా కూర్చోకుండా దేవుడు అంటే ఇష్టం అండి. అవునా కదా? దేవుడి గురించి వినండి అయ్యా. దేవుడు లోపల ఉన్నాడయ్యా, దేవుడు దగ్గరగా ఉన్నాడయ్యా, దేవుడే మీరే ఉన్నారయ్యా. 5 స్వామి పని బాటలే, హాయిగా మేము ఆనందంగా ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఉంటే నీ ఆపేసి సైలెంట్గా ఊరికే కూర్చొని చెప్పింది ఏదో వినండి అని అంటుంటారు వీళ్ళు. అవునా కదా? అవునా కదా? నువ్వు ఎన్ని జన్మలు ఎత్తితే ఏంటయ్యా లాభం? బాగా జన్మల్లో చిన్న చిన్న పాపం చేసినా కిందికి పడిపోతూ ఉంటావు. అవును కదా? వెనక్కిడిపోతుంది, కిరికి వెళ్ళి ఏమవుతావు? మళ్ళీ పశుపక్షాదులుగా మారిపోయే అవకాశం. చూడండి, 100 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి మా మహానుభావుడు జీవన్ముక్తుడు, ఈయన అడవిలో జంతువులుగా పుట్టాల్సిన అవసరం వచ్చింది. మిగతా వాళ్ళ పరిస్థితులను చూస్తే కదా, మాకు తెలుసండి దేవుడు మా గుళ్ళో ఉంటాడు, మా ఊర్లో ఉంటాడు, మా ఇంట్లో కుక్కిన పెయిన్లాగా ఆ గూట్లో పడి ఉంటాడు, ఏంటండి దేవుడు అనుకుంటే ఎప్పుడు డెవలప్ అయ్యేది అని చెప్తున్నాడు ఇందులో. అలాగే మానవుల జీవితాలన్నీ కూడా ఇలా ఉంటాయి. అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. భవారణ్యం పెక్కు లతలతోనూ గడ్డి పొదలతోనూ దుర్గముగా ఉంటుంది. అందులో అడవి ఈగల వలన, దోమల వలన బాధ పెరిగి వీరికి శాంతి ఉండదు. వీరు ఎప్పుడైనా గంధర్వ నగరము కనపడును. అప్పుడప్పుడు మెరుగుచుండడి చంచలమైన దృష్టులు గల కుర్వి దెయ్యాలు కనిపిస్తాయి. వర్తక సముదాయము, ఆ వనమందగల నివాస స్థానం, నీరు, ధనము మొదలగు వాటి యందు ఆసక్తమై అటు ఇటు పరుగులు తీసిందరు. పైనను సుడుగులను దిక్కులను దుమ్ములతో కప్పివేయగా ఈ దళములోని వారి కనులను కూడా కప్పివేయుటచే వీరికి దిక్కు చూసిన స్థితి ఏర్పడను. ఎప్పుడైనా ఈ దళము వారికి కంటికి కనబడని జీయమనడి ఈల పురుగులలో చూడని బాధలు ఏర్పడను. ఎవరు అయితే సంసారం అనేటువంటి అరణ్యంలో పడి మరి జీవితం అనేటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో, అంటే ఒక టీం బయలుదేరింది వేరే ప్రదేశానికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి. ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నారు. ఏమిటా అరణ్యం? సంసారం అనే అరణ్యం. ఈ టీం అంతా ఎవరు? భవసాగరంలో ఉన్నటువంటి వాళ్ళు కదా, సంసారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. వీళ్ళకి ప్రపంచంలో ఏం ఎదురవుతాయ్యా? ఇదిగో ఇలాగ మృగాలు, దోమలు, ఈగలు, ఇవే ప్రపంచం నుండి వస్తున్నటువంటి సమస్యలు, బాధలు కదా, అవే వర్ణించి చూపిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు గుడ్లగోగల కోతల చేయి వీరి చిత్తములు వెదలకు గురియగును. అవునా? అంటే గుడ్లగోగల అరుపులు
అవునా? విన్నారా ఎప్పుడన్నా? గుడ్లకు అరుపులు విన్నారా? చిన్న చిన్నవి కాదు, పెద్దవి. పొలాల్లో ఉంటే గుడ్లకు పోతే ఇంత పెద్దది ఉంటుంది, కూడంత ఉంటుంది. అవునా? కళ్ళు నిప్పుల్లాగా ఉంటాయి, నిప్పుల్లాగా ఉంటాయి. చూడు, అరుస్తుంది అది. చిన్న కాదు, కేసి చిన్న చిన్నవి వేరు. పేద గుడ్ల గుమ్మలు ఎంత ఉంటాయి వాటిలాగా. ఏమిటయ్యా ఈ గుడ్ల గుమ్మల అరుపులు? నిత్యం మన చుట్టూ మన ఇండ్లలోనే ఉంటూ మన మీద కేకలేసే వాళ్ళు ఉంటారే, అది కాదు స్వరంతో, అజ్ఞానంతో వాళ్ళ అరుపులే గుడ్ల గుమ్మల అరుపులు. అర్థమైందా? అలాగే జనాలకు కూడా ఏమవుతాయి, మిగుల ఆకలి బాధ ఏర్పడినప్పుడు వీరు వృషవృక్షములను ఆశ్రయిస్తారు. అవునా? ఇక్కడ బాగా ఆకలి అంటే లోపల ఏదో బాధ ఆవేదన ఇవన్నీ ఇచ్చాయి అని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? బాహ్య విషయాల్ని ఆశ్రయించడం జరుగుతుంది. భోగాలను లేదా సంపదలను కారాలను ఆశ్రయించడం జరుగుతుంది. ఏముంటాయి వాళ్ళంత వాడి వలన అంటే, దాహమును గురైనప్పుడు నీరు ఎండమావుల వైపు పరిగెత్తుదు. మీరు ఎండమావుల వైపు అంటే సుఖం లేని వాటి వైపు పరిగెత్తాలి. సుఖం ఎక్కడుంది? నీకు ఏ బాధ కలిగినా కూర్చొని 5 నిమిషాలు ఆర్తిగా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మనసు ఉపశమించింది అని అంటే బాధ వెళ్ళిపోతుంది. తర్వాత ఎలాగే గౌరవించాలని కూడా భగవంతుడి దగ్గర నుంచి సలహా వస్తుంది. ఇది చెయ్యరు. బయట ప్రపంచం లోకాన్ని ఆశ్రయించడము, లేకపోతే విషయాల వైపు భోగాల కొరకు పరిగెత్తడం, వాటి వైపు పరిగెత్తడము జరుగుతుంది కదా. ఈ దళమవారు ఒక్కొక్కప్పుడు నీరు లేని నదుల వైపు వెళుచుందరు. నీరు లేని నదుల వైపు ఒక్కొక్కప్పుడు అన్నము దొరకనిచో వారికి మరి ఒకరి ఆహారముగా కూరుచుందరు. ఒక్కొక్క సమయమున వీరు కార్చిచ్చులో చిక్కుబడి అగ్నితప్తులగుదురు. వేరొక సమయాన యక్షుల వలన ప్రాణహాని ఏర్పడినను వీరు ఖిన్నులగుదురు. ఇదంతా ఏంటి అంటే విపరీతమైన బాధలకు లోను చేసేటువంటి దుష్కర్మల వైపు వెళతారు అని. లోపల కోపం వచ్చింది, లోపల మంట, అదే మంట నార్చుకోవడానికి కోపం ఉన్న చోట శాంతించి పిలిపించుకోవాలి. కానీ ఈ కోపాన్ని పెంచుకొని ఇతరులను దహించడానికి బాధించడానికి కానీ వెళ్ళావో నీకు మహాపాపమై అదే వెనక్కి తిరిగి నిన్నే ముంచి పారేస్తూ ఉంటుంది. అవి ఇక్కడ చెప్పబడ్డాయి. యక్షులు అంటే సంపదల వైపు, అంటే ఇతరుల సంపదలు లాగేయాలోను, ఇతరుల అధికారాలు లాగేయాలోను చేయకూడని పనులన్నీ చేశారా, వీళ్ళు వీడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం కావడం అనేది తప్పనిసరి. వీరు తమ కంటేనో బలమైన వారు తమ సంపదలను దోచుకున్నప్పుడు చేయనది లేక నిరాశతో శోకమోహాలకు గురి చేస్తారు. అప్పుడప్పుడు గంధర్వ నగరం ప్రవేశించి విద్యాలోక సంపదల వైపు క్షణకాలము తమ దుఃఖమును మరచి ఆనందించరు. అప్పుడప్పుడు వీరు పర్వతముల మీద ఎక్కబోరి ముళ్ళు చిన్న చిన్న రాళ్ళు కాళ్ళు గుచ్చుకొనగా నిస్పృహకు లోనగలరు. కుటుంబ భారం పెరిగినప్పుడు వీరు ఆకలి బాధకు తట్టుకోలేక మాటి మాటికి స్వజనులపై కోప్పడుతున్నారు. అడవిలో ఈ వర్తకుడు తమ గుంపు నుండి దూరమై ఒంటరిగా వెళ్ళినప్పుడు చిలువలచే కబళింపబడి సృహను కోల్పోదురు. అంటే అజ్ఞానంతో పడి జీవితాన్ని కోల్పోతారు. ఒక్కొక్క సర్పాది విష జంతువులు కాటు వేయగా ప్రభావమున అందుడై చీకటి బావిలో అజ్ఞానంలో చివరికి అజ్ఞానంలో పడి జీవితం ఏమీ తెలియని స్థాయికి వెళ్ళిపోతుంది. దానికి ఏంటంటే ఎక్కడ అసుర గుణాలను ఆశ్రయిస్తున్నామో, అసుర భావాలు కలిగినటువంటి వాళ్ళని ఆశ్రయిస్తున్నామో వ్యక్తి జీవితం క్రమంగా వెళ్ళిపోతుంది. భగవద్గీతలో చెప్పారు 2వ అధ్యాయంలో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామోత్క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నట్టు. అంటే లోపల వ్యక్తిత్వం ఆత్మతత్వం నుండి దిగజారుతూ ఏ విధంగా పతనం అయిపోతుందో అదే ఇక్కడ కథ రూపంలో మనకు వివరించడం అనేటువంటి జరిగింది. 10 హరిస్మచిత్ క్షుద్ర రసాన్ విచిన్వన్ తన్మక్షికాభిర్వ్యదితో విమానః తత్రాపి హృచ్ఛ్రాత్ ప్రతిలబ్ధమానో బలాద్విలుంపంత్యదతం తతోని క్వచిచ్చ శీతాతపవాత వర్ష ప్రతిక్రియాం కర్తుమనీశాస్తే.
యాచన్ పరాద ప్రతిరబ్ధ కామః పారమ్య పరాయదృష్టిర్లభతే దృష్టిర్లభతే రమానం రమానం అన్యోన్య అన్యోన్య విత్తం వీతి విదిశందవృద్ధ వ్యతివిషగరుద్ధ వైరానుబంధో వైరానుబంధో విభవన్విధశ్చ వివాహవధుమిదిశ్చ అధ్వన్యముష్మిన్ అధ్వర్యముష్మి నురుకృచ్ఛ చవిత్వ విత్త బాధోపసర్గైర్విహారన్ బాధోపసర్గైర్విహారాన్ విపన్న తాంసాన్ తాంసాన్ విపన్నాన్ విపన్నాన్ సహి సహి తత్ర 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 విహాయ విహాయ జాతం జాతం పరిగృహ్య సాదా ఆవర్తతే ఆవర్తతే కశ్చిదత్ర తత్ర వీరాధ్వన ధన పారముపైకి యోగం మనస్వినో నిర్జిత నిర్జితదిగ్గజేంద్ర దిగ్గజేంద్ర మమేతి మమేతి సర్వే సర్వే భువి బద్ధ వైరా హృదయసైరన్నతు తద్రజ్జంతి న్యన్నస్తదండో గత వైరవియాతి ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయా తదాశ్రయా వ్యక్తపదద్విజస్త కసిద్దాసిద్ధరసిద్ధరసిద్ధరసిద్ధం సత్యం విధత్తే ఇంకా ఏం చేస్తుంటారయ్యా వీళ్ళు అప్పుడప్పుడు తేనె కొరకు ప్రయత్నించుచుండగా తేనెటీగలు కుట్టును అప్పుడు ఇతరులు దేహాభిమానం కోల్పు దానిని ఇతరులు అతని నుండి లాగి పొందరు అంటే ఏదో సుఖం అని అనిపించింది విషయాల్లో ఆ సుఖం వైపు పరిగెత్తాడు అక్కడ సుఖం దొరకలేదు అవునా దొరికింది అని అనుకున్నాడు తేనె ఈ లోపల తేనెటీగలు అన్నీ ఒకటి కుట్టేశాయి ఆ బాధకు లోనైనప్పుడు ఉన్నదంతా ఇతరులు లాగేశారు అతను కష్టపడ్డాడు కదా అతను అనుభవించినాయండి అని ఎవడు అనుకోడు అవునా వాడు ఇప్పుడు వీక్గా ఉన్నాడు లాగేశారు వాడి దగ్గర నుండి ఏంటి అధికారాలు కావచ్చు సంపదలు కావచ్చు భోగాలు కావచ్చు అన్నీ కూడా లాగేసుకునేస్తారు జనం అలాగే కొంచెం వీక్గా కనిపిస్తే లాగేసుకుంటారండి ఎంత ఒకప్పుడు అతి తీవ్రమైన గాలులు తట్టుకుని ఎండకు చలికి వాన ముసలకు లోనుకు వీటిని రక్షించడం లేక బాధపడుతున్నాను అప్పుడు చిన్న వ్యాపారం చేస్తున్నాను ధనలో మూసే ఇతరులు వంచడం వలన వారితో వైరములు తెచ్చుకోను ఒక్కోసారి ఇతర సంసార అరణ్యమునందుతున్న ధనమంతిను కోల్పోను అప్పుడు శయ్య ఆసనము గృహము వాహనము ఉన్నగరం ఏవీ మిగలవు ఇప్పుడు ఇతరులు యాచన వలన అతనికి కావాల్సిన వస్తువులు లభింపవు అప్పుడు అతని దృష్టి పరాయి వారి వస్తువులను ఆకర్షించను అందుకు గాను ఇతరులను ఇతరుల నుండే అవమానపరమను అంటే వ్యక్తిత్వ ఆత్మజ్ఞానానికి దూరం అయితే నెమ్మదిగా ప్రపంచంలో పతనం అనేది ఏ విధంగా వస్తుంది అని ఇదంతా కూడా బాహ్యంగా కథ చెప్తున్నాడు కథ చెప్తూనే ఏం జరుగుతుంది అని అంటే ఎక్కడ ఆత్మజ్ఞానం దూరమైందో హరి 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 ఆత్మజ్ఞానం ఎక్కడైతే దూరం అవుతుందో వ్యక్తి అజ్ఞానం వచ్చేస్తుంది నేను దేహం అని తర్వాత అతనికి సమర్థత దూరం అయిపోతుంది అతని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు అవునా అతను బలహీనుండే అని అనుకుంటాడు ఇప్పుడు తన లోపల అశాంతిగా ఉన్నాను అసంతృప్తిగా ఉన్నానని ఎప్పుడైతే ఉంటుందో ఇతరులను ఆశ్రయించడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తి బయట ప్రపంచంలో ఎంత సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఏమొచ్చినా నేను ఆత్మను అనే భావంగాను కలిగి ఉంటే అలాగే ఆత్మను గుర్తు చేసే వాళ్ళ తోడైనా ఉంటే ఇది ముఖ్యం దానికే ప్రపంచంలో అన్ని పోయినా నువ్వు పరమాత్మను దూరం చేసుకోవద్దయ్యా అంటావు శాస్త్రం గురువుని దూరం చేసుకోవు పరమాత్మ గుర్తుంటాడు ఆత్మరూపంగా ఆత్మ గుర్తుంది ఏనంటే లోపల ఆనందం దూరం కాదు బయటవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందుకే ఏం చెప్పింది అక్కడ ఏంటి అని అంటే నేను దేహము అని అనుకుంటే ఇది అహంకారము అని కానీ నేను ఆత్మను అనుకున్నప్పుడు 9వ నెంబర్ ఏంటి 9 అని అన్నారు 9 కంటే పెద్దదే లేదు అవునా 9 ఎప్పుడు తరుగారు 9ని భాగించినా అది తగ్గదు 9ని హెచ్చించినా అది తగ్గదు కదా కాబట్టి ఏంటి అంటే నేను ఆత్మను అనే భావం ఎక్కడైతే మరచిపోకుండా ఉండేటట్లుగా జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడో వ్యక్తికి ఆనందం పడుతుంది ఈ ఒకటి లేదు అని అనుకోండి ప్రపంచంలో ఎన్ని పెరిగినా భయం పెరుగుతుంది
దుఃఖం పెరుగుతుంది. సో కాబట్టి ఎవడయ్యా సదా ఆనందంగా ఉంటాడు? ఆత్మజ్ఞానం ఒక్కడేనండి. అది దూరం అయితే వచ్చే కష్టాలన్నీ ఏమిటి అని వరుసగా ఇవి అన్నీ వదిలిస్తున్నాను. నువ్వు అది కానీ మరిచిపోయి నేను ఆత్మను అనే విషయాన్ని మరిచిపోయావో, నేను దేహం అని అనుకున్నావు, ఇతరులను ఆశ్రయించాలి, అప్పుడు అన్ని కష్టాలే వస్తాయి. దానికి శాస్త్రం గురువు తోడున్నారు అని అంటే ఆత్మజ్ఞానం దూరం కాకుండా ప్రపంచంలో వ్యవహారాలన్నీ ఈశ్వరాజ్ఞ వల్లనే జరుగుతాయి. దాంట్లో మన ప్రారంభం ఉందా, వాటిలో కలవడం, వ్యవహరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ బయట వ్యవహారం చేసినా చేయకపోయినా నువ్వు ఆత్మను మర్చిపోకుండా ఉన్నావు, సదా సుఖవంతుడివి. దానికి అనుగుణంగా జీవితాన్ని ఏర్పాటు చేసుకోవయ్యా. అలాగా కాకుండా ఏమయ్యా, అన్యోన్య విత్త వ్యతిషంగ వృద్ధ వైరానుబంధో వివహన్మితశ్చ అధ్వన్నముష్మిన్ వృక్త బాధోపసర్గైర్విహరన్ విపన్న. ఎవరైతే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ధనముతోనూ లేదా వస్తువులతోనూ కానీ ఏర్పాటు చేసుకున్నావో అవి ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఆ తర్వాత ఏం చేస్తాడు? సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి వాళ్ళకి బాగా సంపదలు ఉన్నాయండి, మన అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఇద్దాం, లేదా వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని ఇద్దాం, వాళ్ళ అమ్మాయిని మనం తెచ్చుకుందాం. దీన్ని చూసి సంపదలను చూసో, భోగాలను చూసో, అధికారాలను చూసో కానీ చేసుకున్నావో నీకు లేకుండా పోవచ్చు, లేదా వాళ్ళకి లేకుండా పోవచ్చు, బాధలు మిగులుతాయి. కానీ వాళ్ళు మంచివాళ్ళు. చూడండి, నష్టం ఎత్తాడు, తను గెలుచుకున్నట్లే. కానీ విశ్వామిత్రుడు వివాహం చేయలేదు, నేరుగా వర్తమానం పంపించాడు. అక్కడ నుండి జనక్పూర్ నుండి అయోధ్యకు వర్తమానం పంపించాడు, లెటర్ పంపించాడు. ఈ దశరథుల వారికి ఇస్తే దశరథుల వారు వశిష్ఠుల వారికి ఇచ్చారు. అయ్యా వీళ్ళు ఈ విధంగా పంపించారు, ఏమిటి వాళ్ళ స్థాయి ఏంటి అని. ఆయన అన్నాడు, ఆయన ప్రపంచంలోనే అత్యంత గొప్ప మహానుభావుడు అండి, ఆయనతో మనం సంబంధం అందుకోవడం మనకే మంచిది, గొప్పతనము. ఆలోచించలేదు, మనకు సమవుజ్జీలు ఆలోచన చేయలేదు. ఎవరయ్యా గొప్పవాడు? సరైన జ్ఞానం ఉన్నవాడు కదా. ఆత్మజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో ఉత్తమోత్తమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ప్రవర్తన ఎక్కడైతే ఉందో తనను ఆశ్రయించిన వాళ్ళని వదిలిపెట్టడం అనేది ఉండదు. తను వాళ్ళని దగ్గర తీసుకున్నా వాళ్ళ విశ్వాసంతో ఉంటారు, లేదా తన వాళ్ళ దగ్గరకైనా విశ్వాసంగా చూసుకుంటారు. ఎవరు? సద్గుణాలు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి సద్గుణాలని పెంచుకుంటూ ఆత్మను ఆశ్రయించి జీవించడమే నిజమైన సుఖవంతమైన జీవితం. లేకపోతే ఏమీ లాభం లేదయ్యా. అదే చెప్తున్నారు, తాంసాన్ విపన్నాన్ సహితత్ర తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్థ ఆవర్తతే ద్వాపి నకిశ్చిద శరీరాధ్వన భారం వై. అయ్యో చూడు, కష్టాలు వస్తాయండి, నష్టాలు. ఒక బాటసారి దారిలో వెళుతున్నాడు, వ్యాపారస్తుడు అని ఎందుకన్నారు అంటే అతను వెంట సరుకులను తీసుకెళ్తున్నాడు, లేదా సరుకులు వెంబడి ధనాన్ని తీసుకొస్తున్నాడు. ప్రమాదాలు అనేకంగా ఉంటాయి, వాటిని కాచుకోవాలి, తర్వాత మోసుకోవాలి, బయట చుట్టూ వస్తున్నటువంటి శత్రువుల్ని ఎదిరించాలి కదా. దానికి మనిషి కూడా ప్రపంచంలో సంపదలను, గుణాలను, అధికారాలను మోస్తూ ఉన్నాడు. ఎలాంటప్పుడు ఏంటి అని అంటే సజ్జనుల తోడు ఉందా నీ మార్గం సుగమం అవుతుంది. సజ్జనుల తోడు కానీ లేదా నీ మార్గం, నీకు పక్కన ఉన్నవాడే నీకు స్పాట్ పెట్టచ్చు. రెండోది, ప్రపంచంలో విషయాలు కానీ వ్యక్తులు కానీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నువ్వు బయట ఉన్న వాటితో తాదాత్మ్యం చెందకుండా వ్యక్తులతోనూ, సంపదలతోనూ, అధికారాలతోనూ తాదాత్మ్యం చెందకుండా లోపల ఉన్న దేవుడితో కానీ తాదాత్మ్యం చెందావో మర్చిపోకుండా ఉండగలగాలి. దాన్ని నిత్యం నిద్ర లేస్తూనే దైవనామం ఉచ్చరిస్తూ, దైవాన్ని రక్షిస్తూ, దేవుడి యొక్క ప్రేమకు ప్రార్థిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నావా? లోపల జ్ఞానం ఉంది, సద్గుణాలు ఉంటాయి, శక్తి, యుక్తి అన్నీ తోడు ఉంటాయి. నువ్వేమైనా సాధించడానికి అవకాశం.
అవి లేకుండా కేవలం బయట వాడితోనే సంబంధాన్ని కలిగి లోపల ఉన్న దేవుని కానీ మర్చిపోయావో వాళ్ళ జీవితం ఎటు పోతుందో కూడా తెలియదండి. ఎందుకంటే ఏది ఇష్టమైందో అది ఎదురైనప్పుడు దాని వెంట పడి వెళ్ళిపోతావు. ప్రపంచంలో ఏ విషయాన్ని నువ్వు ఆశ్రయించినా నీకు లోపల శక్తి జ్ఞానాలు పెరిగితే వాళ్ళని వెంటుంటారు. ఇవి రెండూ కానీ పెరగకపోతే వాళ్ళు దూరం కావడమే కాదు, నిన్నే ఏమీ లేకుండా చేసేస్తారు. స్వార్థపరులైనటువంటి వాటి వల్లనే మానవులకి కష్టాలు దుఃఖాలు వస్తూ ఉన్నాయండి. 17 కైవంచితోహం సకులం సమావిశన్ ఆరోచయన్ శీలముపైది వానరాన్ తజ్జాతిరాసేన సునిర్వృతీంద్రియః పరస్పరో దీక్ష విశ్వావధి ద్రుమేశరం సన్ సుతరాతవత్సలో వ్యయాదినో వివస్త్రమాధీరకందరే పతన్ వల్లీ గృహత్వా గజదూతాస్థితాః అతః కథంచిత్ సవిముక్తాపదా పునశ్చ సార్థం ప్రవిశ్యత్యరిందమా అధన్యముష్మిన్న జయా నివేశితో భ్రమంజనోద్యాపి న వేద కశ్చన్ రాహుగణా త్వమపి హ్యద్వనోస్య సన్యస్తదండా కృతభూత మైత్రః అసజ్జితాత్మా హరిసేవయాసితం జ్ఞానాసిమాదాయ తరాతపారం రాజోవాచ అహోసు శోభనం మహాత్మనా వా ప్రచుర సమాగమో భక్తిరతోక్షణే జమాల సమాగమే ఏమైంది అలాగా ఆ వ్యాపారస్తులు కదా, వాళ్ళు వెళుతూ ఉన్నారు. అవునా? ఏమైంది ఇక్కడ వెళుతూ ఉంటేనట అప్పుడప్పుడు సింహాల గుంపులు ఎదురవుతాయట. ఏమవుతారు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చెట్లు ఎక్కడమో గొల్ల దొరడమో ఏదో ఒకటి చేసి తప్పించుకోవడం. ఆ తర్వాత ఓకే దాటాను కొంగల గుంపులు వస్తాయట, అవి మోసం చేస్తాయట. మరి ఎప్పుడైనా మోసం చేశారా కొంగల గుంపులు? ఎవరు కొంగల గుంపులు? ఉన్నతమైన వాళ్ళ కనిపిస్తూ దగ్గరే మోసాలు చేసేవాళ్ళు. అయిందా? కొంగ జపం అన్నట్టు ఉన్నట్టుగా కనిపించి మిమ్మల్ని పొగుడుతూ కదా వ్యాపారపాటుకు ఎదురైనప్పుడు మొత్తం దెబ్బతీసేవాళ్ళు ఉన్నారే. కొంగల గుంపుల చేత కూడా మోసపోవాల్సింది వస్తుందయ్యా. ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా? హంసల గుంపు వస్తుందట. ఈ కొంగలనేమో నమ్మి మోసపోతారు కదా, వెంటనే హంసలు వస్తాయి. హంసలు కూడా దగ్గర కొంగల్లాగా అనిపిస్తాయట. వీళ్ళే అంటారు పాపం హంసల్ని అనేసి కొంగలు అని అనుకుని వాటిని తరివేసేసేస్తారు దూరం. అంటే సజ్జనుడైనటువంటి వాళ్ళు ఆడంబరంగా మన క్షేమాన్ని కోరుతూ మనం మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారని అనుకోండి, అవి నచ్చవు కదా. జనాలతో ఇచ్చకాలు నస్తాయి కదా. అవునా? చూడడానికి శూర్పణలాగా ఉన్నా, ఆహా నువ్వు దేవతలాగా ఉన్నావు, లేదా రమ్మలాగా ఉన్నావు, ఊరసులాగా ఉన్నావు, లక్ష్మీదేవి లాగా ఉన్నావు, పార్వతీదేవి లాగా ఉన్నావు అంటే తప్పిపోయిపోతారు. అయ్యా అది కాదు. సజ్జనులు ఏం చేస్తారు? లోపలికి తను చూసి ఉండకూడని గుణాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి నువ్వు పోగొట్టుకుంటే నువ్వు సుఖపడతావు. అవి నచ్చవు. దానికి కొంగల్ని నమ్మి మోసపోతారు కానీ సజ్జనులని నమ్మరు, కనివేస్తారు దూరంగా. అవును. ఆ విధంగా ఇంకో కొంతమంది బాధలకు లోనవుతారు కదా. లోపల ఆరాటం బాధలేదురే ఏమనుకోండి, పోగొట్టుకోవడానికి విషయాల అనుభవంలోకి పరిగెత్తే ఇంక కొన్ని బాధలు ఏమండి. చాలా మంది తప్పులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? తప్పులు చేసేది ఉంటారు, అదే భార్య పిల్లల కోసం చేస్తున్నారు.
ఉన్నాయని ఆయన ఏం చేశాడు? వాల్మీకి పూర్వాశ్రమంలో రత్నాకరుడికి ఏం చేశాడు? దారులు కొట్టి నారదుల వారు ఎదురే, ఎందుకయ్యా పాపం చేస్తున్నావు భార్య పిల్లల కోసం అని అన్నాడు. నువ్వు ఈ పాపాన్ని వాళ్ళు స్వీకరిస్తారా? ఓ ఎందుకు స్వీకరించను, పోయి అడిగి రాబో అన్నారు. వాళ్ళ ఆవిడే వచ్చేసింది బయట. ఏం చెప్తే నాకేంటి, నాకు కావాల్సినట్టు తెచ్చి అది నాకు కావాల్సినట్టే తెచ్చి. అందరూ అట్లా ఉంటారని కాదు, స్వార్థపరులైన ఆ విధంగా ఉంటారు. మనకైతే మనకు అవసరం ఉంటుందో, మనకు రక్షణ ఉంటుందో అసలు వాడేసుకొని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు దైవాన్ని మర్చిపోతే వాళ్ళ వెంట పడడం జరుగుతుంది. సజ్జనుల మాటలు, సజ్జనుడు ఏం చేస్తాడు ఎప్పటికీ, మనం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయి కంటే ఇంకో కొంచెం పైకి ఎట్లా వస్తావా అనే సలహా ఇస్తాడు. స్వార్థపరుడు ఏం చేస్తాడు? అరే వీడి దగ్గర ఉన్నది కొట్టేయాలంటే ఏం చేయాలి? నేను కొంచెం పొగిడితే లేదా కొంచెం మత్తెక్కిస్తే చాలు, రకరకాలుగా తినబెట్టు, తాగబెట్టు, ఇంకేమైనా చేసు, వీడికి మత్తెక్కిస్తే మనదంతా లక్కొని నువ్వు కానీ జ్ఞానాన్ని దైవాన్ని మర్చిపోతే పెంచబడతావు. సంపాదించుకున్నటువంటి పుణ్యము జ్ఞానం మొత్తం దూరం అయిపోతాయి. వ్యక్తి అనుభవించేదేమో ప్రారంధమే కదా, కానీ చేస్తూ ఉన్న పనులు సాంగత్యం వలన గౌరవము అనేది వస్తుంది. ఉత్తమ కర్మలు చేసే అవకాశాలు వస్తాయి. ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కోల్పోతున్నాడు మానవుడు, కోల్పోతున్నాడు. దైవాన్ని మర్చిపోవడం, సజ్జన సాంగత్యాన్ని పోవడం, సత్శాస్త్రాలను అధ్యయనం చేయడం, ఇవి కానీ పోతే జీవితం పతనం అయిపోతుంది అయ్యా. కాబట్టి మొట్టమొదట నేను దేహం అనే అజ్ఞానాన్ని తెగ్గొట్టేయాలి జ్ఞానం అనే ఖడ్గంతో. అప్పుడు నీకు జీవితం ఓకే, నేను ఎంత గొప్పవాడిని అవుతానా అనేది ఏంటి? అయ్యా నువ్వు ఆల్రెడీ సర్వవ్యాపకుడైన భగవంతుడివే. నిరంతరం ఆయన గుర్తుపెట్టుకుంటే ఆ సద్గుణాలు పైకి లాక్కున్నావా? అవునా? బయట నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతుంది, లోపల ప్రశాంతంగా ఉంటావు. నీకు ఎంతమందితో పరిచయం ఏర్పడ్డా వాళ్ళకి నువ్వు నీలో ఉన్న ఆనందాన్ని, ప్రేమను, జ్ఞానాన్ని పంచగలవు. అది జీవితం. దాన్ని కాకుండా ప్రపంచంలో బయట ఏదో గొప్పతనం కావాలనో, అవునా, ప్రయత్నాలు చేశాము, బయట ఏదో సుఖాలు కలుగుతాయనో ప్రయత్నాలు చేశాము, లోపల మరిచిపోవడం అనేటువంటిది జరుగుతుంది. చెప్పేశాం. అయిపోయిన తర్వాత రఘుగణుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఏమని? అహో నుజన్మాఖిల జన్మ శోభనం కిం జన్మవిస్వ పరైరప్యముష్మి. అయ్యా, సర్వజన్మలలో మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనటువంటిది కదా, అవునా? దేవతలు కూడా కోరుకుంటారట మానవ జన్మ వస్తే ముక్తిని పొందొచ్చు అని. దేవతలు కూడా ముక్తి లేదట, వాళ్ళకి పదవులు ఇచ్చేస్తాడట సచ్చినట్టు. వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు జీవరాశుల కోసం పనులు చేసుకుంటూ కూర్చోవాలి. అంతే, ఊరికే ఉండడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు వాయుదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, యముడు ఉన్నాడు. వీళ్ళు వాళ్ళ పనులు మన స్టూర్ వెళ్తామంటే వీలవుతుందా? ఒక్క సెకండ్ కూడా ఊరికే ఉండడానికి వీలు లేదు. నిరంతరం వాళ్ళ పనులు నిర్వర్తిస్తూ ఉండాల్సిందే. కానీ మానవుడు కోరికలు తగ్గించుకున్నాడా? కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. అవునా? ఎవడు కాలు మీద కాలేసుకుని ముఖంలో చిరునవ్వు చెదరకుండా ఉన్నాడో ప్రపంచం అంతా మన దేవునిగా కొలుస్తుంది. అవునా కాదా? అవునా కాదా? అదయ్యా. అలాగా ఎవరైతే ఏమీ చేయకపోయినా లోపల దైవత్వాన్ని నింపుకొని ముఖంలో చిరునవ్వు కలిగి ఉన్నారు, ప్రపంచం అంతా వాళ్ళని ఆరాధిస్తుంది, పూజిస్తుంది కదా. అదే కదయ్యా నిజమైన జీవితం అని ఎవరు అంటున్నారు? రఘుగణుడే అంటున్నాడు, గురువుగారితోనే అంటున్నారు. ఏమయ్యా అంటే అర్థమవుతుందయ్యా మాకు,
కదా. కాబట్టి ఏమైంది ఇది? నాకు అర్థమవుతుంది నిజమైన జీవితం అంటే ఏంటో, కానీ అది పోయింది. మళ్ళీ ఎలాగా దానిని పెంపొందింప చేసుకునేది అని చెప్పి నేను కృషి చేస్తూ ఉన్నాను అని రఘుగణ చక్రవర్తి అంటున్నాడు. చూడండి 23వ శ్లోకం. నమో యువభ్యో నమః ఏ బ్రాహ్మణ గ్రామవధూతలింగా హరి ఓం హరి ఓం. అద తదేవైతద్దురవగతం సమవేతానుకల్పేన నిర్దిశ్యతామితి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే 13వ అధ్యాయః. ఇంకా లైట్ వెలుగుతుంది కదా. సరే, ఏమైందయ్యా? అయ్యదుగో అని చెప్తున్నాను. నమో మహద్భ్యో అస్తు నమః శిశుభ్యో నమో యువభ్యో నను ఆవటుభ్య ఏ బ్రాహ్మణా గావవధూతలింగా. ఎవరంటున్నారు ఇదంతా? రఘుగణుడు అంటున్నాడు. బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళకి, వయోవృద్ధులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిరంతరం ఆనందంతో వ్యవహరిస్తున్నారు. వృద్ధులైనా, శిశువులైనా, యువకులైనా, బాలకులైనా, ఎవరికి ఆత్మజ్ఞానం ఉందో వాళ్ళకందరికీ నమస్కారం. అవునా? ఇదిగో ఈయన ఇప్పుడు సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినాడు భరతుడు. ఒకప్పుడు రాజు, బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. ఎవడికి అర్థం కాని రూపంలో ఈయన ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు కదా. ఏ గర్వం లేకుండా పూర్ణ జ్ఞానంతో. చూడండి, వాళ్ళెవరో ఆ ఆటవికులు పట్టుకొని వెళ్ళిపోయారు బలిచ్చేద్దామని. కామ్గా వెళ్ళి కూర్చున్నాడు. దేవతే రక్షించింది. ఇక్కడ వీళ్ళందరూ ఈ రాజపరివారం పట్టుకొని వెళ్ళారు. ఈయన దగ్గర పల్లకి మోయించారు. బాగా మోసేశాడు. ఏమీ తెలియని వాళ్ళలాగా ఉన్నాడు. ఏమయ్యా, ఇంతకంటే గొప్పవాడు ఎవరున్నారా? అందుకే ఈయన అవధూత అన్నారు. బ్రహ్మర్షి అయ్యున్నాడు ఆయన. కాబట్టి ఆ భరతుడు ఈ రఘుగణునికి అత్యంత ప్రేమతో ఆయనకు కావాల్సినంత బోధించాడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? మళ్ళీ శుకుడు చెప్తున్నాడు అక్కడ పరీక్షితుడికి. ఆయనంత మహాత్ముడైనా సైలెంట్గా ఉన్నట్టే ఉండి సమయం వచ్చినప్పుడు ఒక చక్రవర్తికి బోధించాడు. చక్రవర్తి బాగుపడ్డాడు అంటే మొత్తం దేశమంతా సన్మార్గంలో వెళ్తారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు మహాత్ముడైతే లోకమంతా సన్మార్గంలో వెళ్తుంది. ఆయన కళ్ళు మూసుకొని కూర్చోడు. ఇక్కడ మహాచక్రవర్తి ఈయన ఎక్కడ లోపల చూడండి రాజుకు బోధిస్తున్నాడు అంతే. ఆయన ఏం తెలియనట్టు ఉన్నా రాజు దొరికాడు, రాజుకు బోధించాడు. రాజు వలన లోకమంతా అందడానికి అవకాశం ఉంది. అలాగా శుక్రవారం చెప్తున్నారు. ఆ భరతుడు రఘుగణుడికి పరమాత్మ తత్వాన్ని అందుకునేటువంటి జ్ఞానాన్ని అంతటినీ అందించాడు. ఆయన ఒక విధంగా సద్యోముక్తుడే అయ్యాడు. రఘుగణుడు అజ్ఞానం అంతా వెళ్ళిపోయింది. పరమాత్మ తత్వాన్ని చక్కగా పొందాడు. దేహాత్మభావం నశించిపోయింది కదా. కాబట్టి సత్పురుషుల సాంగత్యం ఎక్కడైతే కలుగుతుందో
వ్యక్తి లక్షల జన్మలలో పొందలేనటువంటి మహాత్మ్యాన్ని లోకం నుంచి పొంది ఆత్మజ్ఞానం ఎన్ని కోట్లు పెట్టినా దొరికేది కాదు, ఎన్ని పుణ్యకర్మలు చేసినా లభించేది కాదు. సజ్జనుల సాంగత్యం దొరికిందా ఇదంతా కావాల్సిందంతా వచ్చేస్తుంది. అలాగా ఓ పరీక్షన్ మహారాజు చెప్తున్నాడు ఎవరిని, శుకుడితో అన్నాడు, అయ్యా ఓ భాగవతోత్తమా, నువ్వు మహాత్ముడివి, మహావిద్వాంసుడివి కదా, నువ్వు ఎక్కడ ఉన్నా లోకాన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఈ విధంగా మాకు కూడా ఎంతో గొప్పదైనటువంటి చరిత్రలు ఇవన్నీ ఎవరికి తెలుసు కదా, ఎప్పుడో జరిగినటువన్నీ కూడా మహాత్ములు అలాగా పరమేశ్వరుడు దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చి ఇలాగ వీళ్ళు గుర్తుపెట్టుకొని మా లాంటి వాళ్ళ మీద ప్రేమతో అనుగ్రహంతో మాకు ఇవన్నీ చెప్పి మా జీవితాలని సరైన మార్గంలోకి నువ్వు నడిపిస్తూ ఉన్నావయ్యా, నీకు పదే పదే నమస్కారాలు అని ఎవరంటున్నారు? పరీక్షన్ మహారాజు అని అన్నారు కదా. తర్వాత శ్లోకం చదివిస్తుంది. స చతుర్దశోధ్యాయ ఇది వచనం. ఏష దేహాత్మమానినాం సత్వాదిగుణ విశేష వికల్పిత కుశల సవహార వినిర్మిత వివిధ దేహావలిభి వియోగ సంయోగాది అనాది సంసారానుభవస్య ద్వారభూతేన షడింద్రియవర్గేణ తస్మిన్ దుర్గాద్భవతు అసుగమే అధ్వని అపతిత ఈశ్వరస్య భగవతో విష్ణోర్వశవర్తిన్యా మాయయా జీవలోకోయం యదా వణిక్సార్ధో అర్ధపరః స్వదేహ నిష్పాదిత కర్మానుభవః శ్మశానవద్ అశివతమయాం సంసారణవ్యాం గతో నాద్యాపి విఫల బహు ప్రతియోగే అస్తాతపోపశమనీం హరి గురు చరణారవింద మధుకరానుపదవీం అవరుంధే యస్యాముహవ ఏతే షడింద్రియ నామానః కర్మణాదస్య వహేతి. పరీక్షన్ మహారాజు కుమార్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఇదిగో ఈ వర్తకుల దళం గ్రూప్ ఏదైతే ఉందో ఆ విధంగా వ్యవహరిస్తూ అనేక రకాల కర్మలు చేస్తూ వెళ్ళిపోతుంటే ఎవరో కాదు వర్తక దళం, ప్రపంచంలో ఉన్న మానవులు, సంసారంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే కొద్ది రోజులు పాపాలు, కొద్ది రోజులు పుణ్యాలు చేస్తూ, ఇంకొద్ది రోజులు సుఖాలు పొందుతూ, కొద్ది రోజులు దుఃఖాలు పొందుతూ కూడా మరి వాళ్ళు అలాగా జీవిస్తూ వాళ్ళు పశుపక్షాదులను పెంచుకుంటున్నారు, వీళ్ళు కూడా మళ్ళీ పశుపక్షాదులుగా పుడుతున్నారు. వాళ్ళు చేసే పాపాల వల్ల పశుపక్షాదులుగా పుడుతున్నారు. ఏమవుతుంది, బయట చేసే కర్మల వల్ల లోపల గుణాలు వస్తాయి, లోపల గుణాల వల్ల బయట కర్మలు జరుగుతాయి. చెడు కర్మ చేశాడా పాప ఫలం ఏంటి, తమస్సులో పడిపోతాం, దుఃఖాలు పడ్డాడా మళ్ళీ పాపాలు చేస్తున్నాడు, మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాం. అయ్యా దానికే చెప్పారు, శాస్త్రము గురువుగాను ఉంటే కష్టం వచ్చినప్పుడు పోయి చెప్పుకున్నాడా, అరే నువ్వు ఫలాన్ని చేయడం వల్ల ఇవి వచ్చాయి కాబట్టి అట్లాంటిది ఇంకా చేయకు, మరి దానికి ప్రాయశ్చిత్తం చేసుకో, సత్కర్మ ఆచరించి ముందుకు వెళ్ళు అని అన్నాడా, వాడు పుణ్యకర్మలు చేసుకుంటూ ముందుకెళ్తాడు. అలాగే వింటూ ఉంటే పైకి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత వీళ్ళల్లో స్వార్థం మళ్ళీ పెరిగిందా, శాస్త్రాలు గురువులు పక్కన పెట్టేస్తారు, వీళ్ళు చేయకుండానే చేసేసి మళ్ళీ ముందుకెళ్ళిపోతారు. ఏమయ్యా అంటే ఏం లేదు, సంసారంతో తాదాత్మ్యం వచ్చిందా దైవ కర్మలు దైవ గుణాలు దూరం అవుతాయి. దైవంతో తాదాత్మ్యం వచ్చిందా సద్గుణాలు సత్కర్మలు పెరుగుతాయి. ప్రపంచంలోనే ఉంటాడు కానీ వ్యవహరిస్తూ ఉన్నప్పటికి కూడా ఉన్నతుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయా అని ఎవరు చెప్తున్నారు? శుకమహర్షి చెప్తూ కొనసాగిస్తూ ఉన్నాడు. తర్వాత ఏమైందయ్యా? సార్వభౌమాయ